అప్పులమయం చేస్తారు. రాష్ట్రంలో అప్పులే అప్పులు. ఇవాళ అభివృద్ధి పక్కన పెట్టి ప్రతి మంగళవారం చూస్తే చాలు అప్పులు పెంచుకెళ్ళిపోతున్నారు. అసలు ఏమవుతుంది రాష్ట్రం అర్థం కావట్లేదు. ఎన్టీ రామారావు గారు ఆత్మ నిజంగా నేను ఒక ఆశయంతో పార్టీని స్థాపిస్తే ఈ పార్టీని ఎటు తీసుకెళ్తున్నారు అనేది ఆయన డెఫినెట్గా పైనుంచి కూడా ఆయన రోధిస్తూనే ఉంటారు. మనం ఒకటే కోరుతున్నాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాపాడటానికి ఒక రక్షకుడు అవసరం. ఆ రక్షకుడే జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్తోనే మళ్ళీ తిరిగి పూర్వేమో రాబోతుంది. డెఫినెట్గా తాత ఆశయాల్ని, తాత సంకల్పాన్ని జూనియర్ ఎన్టీఆర్ ముందుకు తీసుకెళ్లాలని నేను కాదు, ప్రతి ఒక్క తెలుగు వాడు కోరుకుంటున్నాడు, ప్రతి ఒక్క యువత కోరుకుంటుంది. అందుకే ఒకటే చెప్తున్నాను, ప్రజలు కదలాలి, యువత మేలుకోవాలి, భవిష్యత్తు మార్చాలి, రాష్ట్ర చరిత్రనే నూతన అధ్యాయానికి లిఖించబడాలని చెప్పి తెలుగు శక్తి మనస్ఫూర్తిగా కోరుకుంది. మరి ఈవేళ ఈ లొకేషన్ టీం చేస్తున్న అరాచకాలు అంతా అయింది కాదు రాష్ట్రంలో. ఇవాళ రాష్ట్రపతి గారి కార్యక్రమాన్ని వీళ్ళు హైజాక్ చేశారంటే అసలు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళిపోతున్నా నాకు అర్థం కావట్లేదు. నేను ఒకటే కోరుతున్నా తెలుగు ప్రజలందరికీ, నాడు సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పిన అన్న నందమూరి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. డెఫినెట్గా ఎన్టీఆర్ ఆశయాల కోసం తెలుగు శక్తి పోరాడుతుంది. డెఫినెట్గా ఈ లొకేషన్ టీం చేస్తున్న అరాచకాల్ని ఎండ కడతా. నాకు భయం అంటే తెలీదు. ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనవడుగా, మీ వాడిగా, మీ ఇంటి బిడ్డగా వస్తా. రాజకీయ నాయకుడిగా కాదు, ఎన్టీఆర్ ఆశయాలను కాపాడటానికి, నిలబెట్టడానికి తెలుగు శక్తి పూనుకుంది. వాళ్ళు డెఫినెట్గా కోరుతున్నాం, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా వస్తాడు, ఆంధ్రప్రదేశ్ కాపాడతాడు, యువత భవిష్యత్తుని మారుస్తాడని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. డెఫినెట్గా తాత ఆశయాలు జూనియర్ ఎన్టీఆర్ నిలబెట్టాలని చెప్పి కోరుతున్నాం. వాళ్ళు డెఫినెట్గా ఈ రోజు పివి నరసింహరావు నోటేజ్ చేసిన సందర్భంగా కూడా అక్కడ నివాళులర్పించాం. నేను ఒకటే చెప్తున్నాం, పివి నరసింహరావు చేసే సంస్కరణలు అంత ఇంత కాదు, ఆయన సంస్కరణలు ఇవాళ దేశం పాటిస్తున్నారు. కొంతమంది సంపద సృష్టిస్తారని చెప్తున్నారు, సంపద పేరుతో అప్పు సృష్టిస్తున్నారు, రాష్ట్రాన్ని దివాళీ చేస్తారు. ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకొని ఎన్టీ రామారావు గారు, పివి నరసింహరావు గారు ఈ జాతికి చేసిన సంస్కరణలు గుర్తు పెట్టుకొని నడుచుకోమని చెప్పి అందరు రాజకీయ నాయకుల్ని, ముఖ్యంగా లొకేషన్ టీంని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై ఎన్టీఆర్.